సీఎం చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ నిధులు పొడిగించడానికి కేంద్రం అంగీకరించిందని అన్నారు. అమరావతి స్టీల్ ప్లాంట్లకు నిధుల కేటాయింపు జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సీఎం చంద్రబాబు విజన్కు అనుగుణంగా చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసిన, సీతారామన్ గారికి కలిసిన, ప్రధానమంత్రి గారికి కలిసిన ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈ రోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి, ఎంఎస్ఎంఈస్ కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.